ఒక్క నిమిషం పార్టీ పర్ఫార్మెన్స్ గురించి వెళ్ళబోయే ముందు బాల్క సుమన్ గారు జాయిన్ అయ్యారు. ఇవాళ 11 మున్సిపాలిటీలు మళ్ళీ వాయిదా పడ్డాయి. కేతన్పల్లి మున్సిపాలిటీ కూడా ఒకటి. కేతన్పల్లి క్లియర్ మెజారిటీ ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఐకి క్లియర్ మెజారిటీ ఉంది, అయినా ఎందుకు వాయిదా పడదో మాట్లాడదాం. బాల్క సుమన్ గారు జాయిన్ అవుతున్నారు. సుమన్ గారు భరత్ గారు నమస్తే. ఏమైంది ఇవాళ, ఎందుకు వాయిదా పడింది? అంటే మాకు 22 స్థానాలకు గాను కేతన్పల్లి మున్సిపాలిటీలో 14 స్థానాలు మాకున్నాయి. 10 బీఆర్ఎస్, 4 సిపిఐ. మాకు క్లియర్ మెజారిటీ ఉన్నప్పటికీ అక్కడ మంత్రి వివేక్ గారు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ వాళ్ళకు రాదు అనేటటువంటి ఆలోచనతోని వందలాది మంది వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని, కొంతమంది గూండాలని, రౌడీ షీటర్లను దించి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒక 200-300 మందిని పెట్టి డీసీసీ అధ్యక్షుడితో సహా వాళ్ళందరినీ మున్సిపల్ ఆఫీస్ లోపల చుట్టుపక్కల ఉంచి మా అభ్యర్థులను ఎత్తుకెళ్లాలనేటటువంటి కుట్ర చేసిండు. సో మేము మా అభ్యర్థులను తీసుకొని పోలీసులకు చెప్పిన తర్వాతనే మేము బయలుదేరితే పోలీసులు ఫస్ట్ 5 వెహికల్స్ మేము అలో చేస్తామన్నారు. తీసుకొని మేము బయలుదేరిన తర్వాత ఫస్ట్ ఆర్ఓబి మేము ఎక్కేటప్పుడు ఒక అరగంట ఆపిండ్రు. మేము అక్కడ ధర్నా చేసినాం, నిరసన తెలిపినాం, పై అధికారులకు మాట్లాడినాం. మళ్ళీ అలో చేసి ఆర్ఓబి దిగిన తర్వాత మళ్ళీ ఒక దగ్గర ఇంకొక అరగంట ఆపి 12:30 వరకు మమ్మల్ని మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి పోనీయకుండా చేసి ఇవాళ ఎన్నిక వాయిదా వేసిరు. ఓటమి భయంతో ఇవాళ మంత్రి వివేక్ గారు ఈ రకంగా దుర్మార్గంగా చేస్తా ఉన్నాడు వ్యవహారం. ఇది చాలా దారుణం. ఇవాళ చెన్నూరు మున్సిపాలిటీ మా దగ్గరనే, మా నియోజకవర్గంలో 11 కాంగ్రెస్ కు వచ్చినాయి, 4 బీఆర్ఎస్ కు వచ్చినాయి, 2 బీజేపీకి వచ్చినాయి, 1 ఇండిపెండెంట్. అక్కడ మేమేం డిస్టర్బ్ చేస్తలేం వాళ్ళని. కానీ ఇక్కడ 22 వార్డులు ఉన్న కేతన్పల్లి మున్సిపాలిటీలో కేవలం 7 స్థానాలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా మంత్రి వివేక్ గారు ఎట్టి పరిస్థితుల్లో సిపిఐ మీతోనే ఉందా? ఎందుకంటే వాళ్ళు కొత్తగూడెంలో లేదు, సిపిఐ మాతోనే ఉంది, మాతోనే ఉన్నారు వాళ్ళు. ఇవాళ ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ మేము 14 మంది అభ్యర్థులతో కలిసి ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు, నేను, కలవేని శంకర్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మా ఇంటి దగ్గర జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 14 మంది అభ్యర్థులను చూపించినాం మేము మీడియాకి. అందరం కలిసే బయలుదేరినాం. నా కారులోనే కూర్చున్నారు సీతారామయ్య గారు. అందరం కలిసే బయలుదేరినాం. అయినప్పటికీ కూడా కేవలం బీఆర్ఎస్ చైర్పర్సన్ కావద్దు, ఎట్లనే చేసి ప్రలోభాలకు గురి చేసైనా, భయపెట్టైనా ఏదో రకంగా ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ రావాలి, వీళ్ళు రావద్దు అనేటటువంటి కుట్ర చేస్తూ ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును తుంగలదొక్కుతా ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తా ఉన్నాడు మంత్రి వివేక్ గారు. ఇవాళ పోలీసులు మొత్తం వాళ్ళకి తొత్తులుగా మారిపోయినారు. కాకి డ్రెస్ వేసుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఘోరంగా ఇవాళ మంత్రి వివేక్ కు ఊడిగం చేస్తా ఉన్నారు చెన్నూరు నియోజకవర్గంలో. చాలా దురదృష్టం భరత్ గారు. నేను 10 ఏళ్లు ఇక్కడ ఎంపీ ఉన్నా. ఆదిలాబాద్ లోనే ఎక్కువ వాయిదా పడ్డాయి, కాగజ్ నగర్ లో, తర్వాత ఖానాపూర్ లో. సేమ్ ఎక్కడైనా బీఆర్ఎస్ కు చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు రావద్దనే కుట్ర తప్ప నేనేమంటున్నా, మీరు ప్రజల మద్దతు, ప్రజల తీర్పు, ప్రజల ప్రేమ ఓట్ల రూపంలో మీరు పొందలేక గెలిచినటువంటి అభ్యర్థులను వేరే పార్టీల వాళ్ళని తీసుకొని భయపెట్టో, ప్రలోభ పెట్టో చైర్మన్, వైస్ చైర్మన్ కావడం వల్ల వీళ్ళు సాధించేది ఏంటో మాకు అర్థమైతలే. 10 ఏళ్లు నేను ఎంపీగా, ఎమ్మెల్యేగా, విప్గా ఈ ఏరియాలో ఉన్నా మేము ఎన్నడూ అట్లా చేయలేదు. జబర్దస్తి పోలీస్ రాజ్యం, గుండా రాజ్యం మేము చేయలే. ఇంత దుర్మార్గం ఏందో అసలు అర్థమైతలే. మీరు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు నమ్మి ప్రజలు మీకు ఓట్లేసి మీకు అవకాశాలు ఇస్తే మీరు చేసుకోండి, ఎవరొద్దన్నారు? మీకు అవకాశం ఇయ్యనప్పుడు, ప్రధాన ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజా తీర్పును గౌరవించాలి కదా. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా, హత్య చేసే విధంగా ఈ రకమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలు. ఇప్పుడు రేపు కూడా ఇలానే జరిగింది అనుకోండి, ఏంటి నెక్స్ట్ ఎట్లా మరి? ఇక అంతిమంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో వీళ్ళకి కరుగాల్చి వాత పెడతారు. ఇప్పటికే చూ అని తిడతా ఉన్నారు రామకృష్ణాపూర్ లో, కేతన్పల్లిలో మంత్రి వివేక్ గారిని, కాంగ్రెస్ పార్టీని. దొడ్డిదారిన ఈ రకంగా వాళ్ళని భయపెట్టి పోలీసులను అడ్డు పెట్టుకుని ఈ రకంగా అధికారం ఉంది కానీ ఇట్లా పిచ్చే చేసుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళ ప్రజలు ఘోరంగా తిడతా ఉన్నారు. ఇంతకుముందు ఆయన అట్లా లేకపోతుండే, మరి ఈ మధ్య ఏమైందో మంత్రి అయినప్పటి నుంచి ఈ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. డెఫినెట్ గా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళు మారాలే. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేతన్పల్లి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి చర్యలు ఇవి మంచి కావు. డెఫినెట్ గా ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టువంటివి. ఎవరని చేస్తే మంచిగా. గతంలో మేము కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, గతంలో జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే నా దగ్గర నేను భీమవరం మండలం ఓడిపోయినా, నేను హుందాగున్నా, నేనేం అనలేదే. ఇవాళ కూడా చెన్నూరు మున్సిపాలిటీ మేము ఓడిపోయినాం, హుందాగున్నాం, ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను, నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అట్లుండాలి కానీ రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజం. ఈ రకమైన జబర్దస్తి, పోలీస్ రాజ్యం, గుండా రాజ్యం ఇది కరెక్ట్ కానే కాదు, ఇది మంచి కాదు. రేపు కూడా ఏదైనా ఇదే రకమైన. నిన్న భద్రాచలంలో ఏమైందన్నారు మీరు క్యాంప్ ఉన్న దగ్గర? మొన్న మా వాళ్ళు గెలిచిన తర్వాత సిపిఐ 4 మా 10 మంది వాళ్ళు భార్య పిల్లలతో సహా శ్రీరాముల వారి దర్శనానికి వాళ్ళు వెళ్తే
నిన్న అక్కడ భద్రాచలంలో వాళ్ళు నందిని హోటల్ ఉంటే ఆ హోటల్ మీద పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి రైడ్ చేసినారు. మేము చాకచక్యంగా నేను ముందే వెళ్లి మా వాళ్ళని అప్రమత్తంగా తీసుకొని మనుగురు, మంగపేట, ఏటూరు నాగరం నుంచి కాటారం మీదుగా చెన్నూరు మా కేతన్పల్లి మున్సిపాలిటీ మా ఇంటికి తీసుకొచ్చుకొని మా ఇంట్లో నిన్న ఉన్నాం అందరం. సో అది పరిస్థితి. అంటే ఈ రకమైనటువంటి దుర్మార్గపు అనైతికపు చర్యలకు ఒడిగడుతున్నారు. డెఫినెట్ గా ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తారు. వాళ్ళు ఒకటే పెట్టుకున్నారు భరత్ గారు, రాష్ట్రంలో 90 సీట్లు గెలవాలి, 100 సీట్లు గెలవాలి, బై హుక్కార్కు ఏదో ఒకటి చేయాలి. ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్యలతోని ప్రజల మద్దతు, ప్రజల ప్రేమ వీళ్ళు ఎట్లా పొందుతారని నాకు అర్థం కాదు. మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తే, ఇచ్చిన హామీలు అమలు చేస్తే, చెప్పిన పనులు చేస్తే ప్రజలు మీ వైపు ఉంటారు తప్ప గెలిచిన వాళ్ళని ప్రలోభ పెట్టి కోర్టులు ఉన్నాయి కదా, ఛానళ్లు, పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి ప్రలోభ పెట్టి భయపెట్టి వాళ్ళని ఎత్తుకెళ్లి మీరు చైర్మన్ స్థానాలు కైవసం. సిపిఐ ఒకవైపు కొత్తగూడెంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది, ఇక్కడేమో మీతో అలయన్స్. అంటే మరి అది ఎట్లా నైతికమైంది? సిపిఐ వాళ్ళ రాష్ట్ర పార్టీ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. సిపిఐకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవైన శంకర్ గారు గాని, ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు గాని వాళ్ళ ఉదయం గాని మధ్యాహ్నం గాని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పినారు. మా ఇంటి దగ్గర వాళ్ళు కొత్తగూడెంలోనేమో వాళ్ళు కలిసి పోటీ చేయలేదు, కాంగ్రెస్ సిపిఐ విడిగా పోటీ చేసినారు. కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో మేము కలిసి పోటీ చేసినాం. 7 స్థానాలు వాళ్ళు పోటీ చేసి 22 వార్డ్స్ లో 15 స్థానాల్లో మేము పోటీ చేసినాం. కలిసి పోటీ చేసినాం, మేము కలిసి పనిచేసినాం, కలిసి గెలిచినాం. ఇవాళ చైర్మన్ గా మేము, వైస్ చైర్మన్ గా వాళ్ళని అనుకున్నాం. 4 ఆప్షన్లు ఉంటే 3 ఆప్షన్లు మాకు, 1 ఆప్షన్ వాళ్ళకి అనుకున్నాం. పరస్పరం మేము అంగీకారంతో ఉండే కలిసి ఉన్నాం మేము. ఇవాళ వాళ్ళు కూడా విపరీతంగా తిడతా ఉన్నారు వీళ్ళని, ఇదేం పద్ధతి. ఇప్పుడు రామకృష్ణాపూర్ ఏరియాలో 3 సార్లు వారు సర్పంచ్ చేసిండ్రు సీతారామయ్య గారు, ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు, మండల పరిషత్ వాళ్ళు చేసిండ్రు. వాళ్ళకి చాలా పట్టు ఉంటది ఈ ఏరియాలో. అరే ఈ 30-40 ఏళ్లలో మేము ఈ ఏరియాలో ఎన్నడూ చూడనటువంటి దుర్మార్గ పనులు ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇలా వారు ఓపెన్ గా మాట్లాడినారు. ఓకే 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 శరత్ గారు, ఏం జరుగుతుంది మీ చెన్నూరులో? సార్ ఒక విషయం చెప్పాలి, బాల్కసుమన్ మస్ట్ యాక్సెప్ట్. ఎందుకంటే వీళ్ళ దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళ అందరినీ వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు. ఇవాళ అరాచకాలు చేసే వాళ్ళందరూ ఈయన శిష్యులే అని మా నమ్మకం సార్. ఎందుకంటే గతంలో సార్ వివేక్ ఒక పథకం ప్రకారంగా బీఆర్ఎస్ లో ఎవడు ఉండద్దు అని ఒక పథకం ప్రకారం, అసలు యాక్చువల్లీ వివేక్ ను ఫస్ట్ అపోజ్ చేసిన కారణమే ఇది. నేనేమన్నాను, అట్లా వద్దు, ఇక్కడ మీ పార్టీ మన పార్టీ కార్యకర్తలు ఇంతమంది ఉండగా వాళ్ళని ఎందుకు తీసుకోవాలా అనేటువంటి ఒక అంశం మీదనే మేము ఆయనతో విభేదించాల్సి వచ్చింది. పార్టీ ఫిరాయింపులు దుర్మార్గం అని మొట్టమొదట అసలు తిరుగుబాటు బావటా ఎత్తిందే నేను. కాంగ్రెస్ కార్యకర్తలు మొన్న ఎన్నికల్లో బాలకృష్ణన్ కు వ్యతిరేకంగానే ప్రచారం చేశారా వివేక్? 100% తొడగొట్టి. అయితే నిజంగా మంచివాడే, కాకపోతే ఏంటంటే ఆయనే ఎవరు వివేక్ గారు మంచోళ్ళ, బాలకృష్ణ మంచోళ్ళ? మీరు అనేది సుమన్ మంచోడు, ఉద్యమకారుడు, సుమన్ పట్ల సింపతి ఉంటది. కాకపోతే సుమన్ కింద పనిచేసిన వాళ్ళ దౌర్జన్యం మామూలుగా ఉండిందా? అది ఆయనకు తెలియదా ఎందుకు అట్లా జరిగింది అనేది? అసలు వివేక్ ఎప్పుడు వచ్చినాడండి మా నియోజకవర్గానికి? సుమన్ కు తెలియదా ఎవరు గెలిపించినారు వివేక్ అని? ఆయనకి అంత ధైర్యం ఉందా చెన్నూరులో తిరిగి రాజకీయాలు చేసి అది చేసేది కాదు. అసలు విషయం ఏంటంటే ఈ వీళ్ళ శిష్యులే అక్కడ చేరినారు. సమ్మిగా వాళ్ళు ఎక్కడ ఉన్నా గంతే కదా సార్. ఇప్పుడు తేళ్లు ఎవరి బుట్టలో ఉన్నా కుడతాయి గానీ అవేమైనా పాలు వస్తాయా? ఏమి నేను ఒక మాట భరత్ గారు, చిన్న ఇంటరప్షన్, నాకు అవకాశం ఇవ్వండి. ఇవల్ల ఇక్కడ ఈ రకమైన అనైతికమైన చర్యలకు దిగుతున్నది కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో. ఇక్కడ డిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రఘునాథ్ రెడ్డి, ఆయన నా శిష్యుడు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడే, శరత్ గారికి కూడా తెలుసు. పల్లెరాజు అని చెప్పి ఇక్కడ రామకృష్ణపూర్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్, ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ. ఈ రకమైన పనులు చేస్తున్నదంతా కాంగ్రెస్ వాళ్ళే తప్ప వేరే వాళ్ళు కాదు. నేనేమంటున్నా, నేను కూడా 10 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ఉన్నా. నేను ప్రేమతోని పనిచేసిన తప్ప నేను ఎన్నడికి ఇట్లా బెదిరించలే. ఏ ఎన్నికలు వచ్చినా ఏమొచ్చినా ప్రేమతో పని చేసుకున్నాను తప్ప, పని తీసుకున్నాను తప్ప ఎన్నడూ కూడా ఎవరిని బెదిరించడాలు చేయడాలు చేయలేదు. నేను అభివృద్ధి మీద దృష్టి పెట్టినా, సంక్షేమం మీద దృష్టి పెట్టినా. 2 దశల్లో కరోనా ఇబ్బందులు వచ్చినా, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా ఎన్ని వేల కోట్ల నిధులు ఎంత అభివృద్ధి చేసినామో శరత్ గారికి తెలుసు. వారి సొంతూరు చెన్నూరు. ఒకప్పుడు చెన్నూరు ఎట్లుండే బాలకృష్ణ లేకముందు, సుమన్ వచ్చిన తర్వాత చెన్నూరు ఎంత అభివృద్ధి అయిందో వారిని అడిగితే చెప్తారు. కానీ ఇవాళ నేనేమంటున్నంటే, ఈ వివేక్ గారు వచ్చిన తర్వాత చేయాల్సిన పని మీద శ్రద్ధ పెట్టకుండా ఈ రకమైనటువంటి పనులు చేస్తా ఉన్నాడు. ఇవాళ చెన్నూరు రెవెన్యూ డివిజన్ మేము చేసినాం, దాన్ని ఆపేసిండు. చెన్నూరుకు బస్ డిపో తెచ్చినాం, దాన్ని ఆపేసిండు. అస్నాథ్ పారిపల్లి మండలాలు చేసినాం, దాన్ని ఆపేసిండు. తర్వాత చెన్నూరు ఎత్తిపోతల పథకం 1,00,000 ఎకరాలకు నిలిచే 1603 కోట్ల ప్రాజెక్టు మేము తీసుకొచ్చిన పనులు స్టార్ట్ అయినాయి, వాటిని ఆపించిండు. చాలా బ్రిడ్జ్లు, రోడ్లు, నిధులు తెచ్చినాయి, అన్నిటి పక్కన పెట్టించి మాకు పేరు వస్తుందని
ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఇటువంటి చాలా ఆపిచ్చిండు. నేను అనేది ఏంటంటే మేమున్నప్పుడు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, నాకు ఆశీర్వాదం ఇచ్చారు, నాకు చేతనైనంత నేను పని చేసిన. వాళ్ళ వీరికి అవకాశం ఇచ్చారు, వీరు మంత్రులు వారి పని మీద దృష్టి పెట్టాలి. వారు వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, తట్టెడు మట్టి తీయలే, రూపాయి తీసుకురాలే. సరే, చెన్నూరు పక్కన పెడితే బీఆర్ఎస్ చాలా చోట్ల కాంగ్రెస్ తో కలిసింది, ఆశ్చర్యకరం. నాకు ఐడియా ఎక్కడ కలిసిందండి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిన సందర్భాలు చెప్పండి. సంగప్ప గారు ఎక్కడెక్కడ కలిసారు? ఆదిలాబాద్ లో కలిసింది, రాయకల్లో కలిసింది, ప్రేక్షక పాత్ర వహించినారు భరత్. రాయకల్లో కలిసింది, ఆదిలాబాద్ లో కలిసింది. బీఆర్ఎస్ బీజేపీ కలిసింది. భరత్ గారు, ఒక ఇద్దరు ముగ్గురు ఇట్లా ముందు టికెట్ల కోసం కాంగ్రెస్ లో ట్రై చేసి అక్కడ ఇవ్వకపోతే బీఆర్ఎస్ లోకి వచ్చి టికెట్లు తీసుకున్నారు. వాళ్ళు పోయి అక్కడ కలిసింది తప్ప లేదు. మొత్తం రాయకల్లో మొత్తం ముగ్గురు కలిసారు. రాయకల్లో చైర్మన్, వైస్ చైర్మన్ తీసుకున్నారు మొత్తం. రేపు క్రాస్ చెక్ చేసుకోండి, మీకు చాలా మంది వాళ్ళే. నేను అనేది రాయకల్లో, ఆదిలాబాద్ లో మొత్తం మంది కలిసారు. ఆదిలాబాద్ ఏమో 5 వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులలో వాళ్ళు కలిస్తే కలవచ్చు పార్టీని ధిక్కరించి. బట్ ఇక్కడ మాత్రం మిగతా మీరు చెప్పే మిగతా మంచిర్యాల కావచ్చు, మిగతా కొన్ని స్థానాలలో మంచిర్యాలలో ఏం లేదు. మంచిర్యాల 38 కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ 38 గెలిచింది. 6 ఆల్రెడీ ఇవాళ నిన్న బీఆర్ఎస్ లో గెలిచి వాళ్ళ జాయిన్ అయిపోయారు. అదే వాళ్ళంతా అదివరకు కాంగ్రెస్ టికెట్ ట్రై చేసి రాని అదే చెప్తున్నా. కాళ్లపారని ఆరక ముందే పోయి జాయిన్ అయిపోయారు. రాజకీయాలు అట్లే ఉంటాయి భరత్ గారు. ఆ మంచిర్యాల సంగతి చెప్పాలి బాలకృష్ణ గారు. మంచిర్యాల ఎందుకు మీ కార్పొరేటర్లు పోయి తెల్లారే జాయిన్ అయిపోయారు? అంటే మంచిర్యాలకు సంబంధించి నేను అది ఫాలో కాలేదు. నాకు వాళ్ళు ముగ్గురు కూడా ఎలక్షన్ల అప్పుడు వచ్చారు. వాళ్ళు ప్రకాశం ఏమంటా ఒక్క నిమిషం. అయితే మాకు చెన్నూరు, కేతన్పల్లి 2 మున్సిపాలిటీలకు సంబంధించి నేను ఫుల్ ప్లేట్ కాన్సన్ట్రేట్ చేసినాను. అక్కడ మా దివాకర్ రావు గారు చూసినారు. సో అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు, ఒత్తిళ్లు, మంచిర్యాల ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు. దానివల్ల ఏం జరిగిందో అదేందో నేను ఫాలో కాలేదు. కానీ నేను ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో కలవడానికి, కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి, కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు ఇష్టపడరు. అధికార పార్టీ కాబట్టి బెదిరించో, భయపెట్టో, ప్రలోభాలకు గురి చేసో ఏదో రకంగా వాళ్ళు ఏమైనా చేసుకుంటే అక్కడక్కడ చేసుకుంటుండొచ్చు. కానీ ఇవాళ మా పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్రంలో ఉన్న బీజేపీ మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీద డెఫినెట్ గా మా ఫైట్ కొనసాగుతుంది, మా పోరాటం కొనసాగుతుంది. అవర్ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. ఎక్కడో ఒక చోటనో 2 చోటనో 1, 2, 3 చేరినంత మాత్రం అది పార్టీ విధానం కాదు కదా. రాయకల్లో కాంగ్రెస్ మద్దతుతో బీఆర్ఎస్ విన్ను, అమర్గల్ నర్సాపూర్ లో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ విజయం. భరత్ గారు మంచిర్యాలది ఒక విశిష్టమైన ఇదేంటంటే 48 మందిలో 25 మంది మున్నూరు కాపు. అచ్చా, 48 మందిలో ఇవాళ 13 మంది మున్నూరు కాపులు చైర్మన్ అయినారు. 2 కార్పొరేషన్ ప్లస్ 2 కార్పొరేషన్ మున్నూరు కాపు, 13 మంది మున్సిపల్ చైర్మన్స్ కూడా మున్నూరు కాపు.